Sir, Kabir, you looked so nice on the screen. You were looking menacing, you're looking tough, you're looking like a proper villain, but off screen, you're a sweetheart. You've been such a nice friend. Thank you so much, and looking forward to working with you again. And especially we should mention house scenes lo andaru ladies andaru and alage Suresh garu illandartho kuda nenu mention cheyali. Thank you so much for your support. And and ping pong and ఇంకొకరు మెన్షన్ చేయాల్సింది శేష్ గారు. సార్, జెన్నీ క్యారెక్టర్ అసలు దాగుడు మూత దండాగూర ఆటలు అప్పుడు ఎంత అయితే ఎంజాయ్ చేశారో, నేను మా ఫ్రెండ్స్ అందరు కానీ మా జనాలు కానీ ఆడియన్సెస్ కానీ మా మదర్ అందరూ తెగ ఎంజాయ్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్టర్స్లో మరి మెన్షన్ చేయాల్సింది పోసాని గారి గురించి శ్రీనివాస్ రెడ్డి గారు. సెకండ్ హాఫ్ మొత్తం వాళ్ళు క్యారీ చేశారండి ఎంటర్టైన్మెంట్తో. సో వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అండ్ అలాగే టెక్నీషియన్స్ మా కెమెరామ్యాన్ సాయి శ్రీరామ్ గారు అదర్ కొట్టేశారు. అసలు ఎక్కడ ఏ ఫ్రేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అనిల్ అన్న ఎంత టైం ఇవ్వకపోయినా కానీ హీ మేడ్ షూర్ హీ గేవ్ ద బెస్ట్ ఫర్ అస్ అండి. అండ్ నాకు ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే నాకు కొద్దిగా గుడ్ లుక్స్ గురించి షుడ్ రియలీ థ్యాంక్ హిమ్. అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు ఈస్ గివెన్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ అండి. మ్యూజికే కాదు ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్స్కి అయితే అదర్ కొట్టేశారు. ఎస్పెషలీ క్లైమాక్స్ ఫైట్ విషయంలో వాళ్ళకి ఇచ్చిన బిల్డప్కి నాకే గూస్ బంప్స్ వచ్చేసాయి అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ స్పెషల్ మెన్షన్ టెక్నీషియన్స్ విషయంలో అంటే మా ఫైట్ మాస్టర్ గింబల్ వెంకట్ మాస్టర్. నాకు సుబ్రహ్మణ్యం ఫస్ట్ ఇయర్తో నాకు బాగా పరిచయం అయ్యారండి. బికమ్ అ వెరీ క్లోజ్ మాస్టర్. నాకు బాగా ఇష్టమైన మాస్టర్ నాకు వెంకట్ మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ అలాగే నేను ఐ హ్యావ్ టు మొత్తం సినిమాలో చూసుకుంటే స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది ఫిజికలీ ఛాలెంజ్డ్ ఫైట్ సీక్వెన్స్లో ఆరుగురు గురించి అండి. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండి. ఎండ ఆ రోజు సీక్వెన్సెస్ టైంలో 1 వీక్ షూట్ చేసామండి. ఎండ మాడిపోతుంది, అసలు మేమే కూర్చోలేకపోతున్నాం. అటువంటిది వీళ్ళు దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎంత వేడిగా ఉందని పట్టించుకోలేదు. షార్ట్ పర్ఫెక్ట్గా ఇచ్చామా, డైరెక్టర్ గారు హ్యాపీ అయ్యారా, ఫైట్ మాస్టర్ హ్యాపీ అయ్యారా, అంతవరకు చేస్తూనే ఉన్నారండి. వాళ్ళ ఎనర్జీస్కి, వాళ్ళ పవర్కి, వాళ్ళ పవర్ ఆఫ్ విల్కి అండ్ ఫర్ ఎవ్రీథింగ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ ఐ రియలీ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ సో మచ్. ఎందుకంటే ఈ సక్సెస్ మా సక్సెస్ కాదండి, వాళ్ళ సక్సెస్ అండి. ఇట్ ఈస్ దేర్ బికాస్ ఆఫ్ దెమ్ ఇంత పెద్ద సక్సెస్ అయింది సినిమా. సో ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళందరికీ అండ్ మై ఫ్రెండ్ ఆర్నాల్డ్కి అండ్ ది అదర్ మెంబర్స్కి వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసి ఇంత మాకు ప్రొడ్యూసర్స్కి ఇంత హ్యాపీనెస్ ఇచ్చింది, కానీ మాకు ఆర్టిస్ట్కి ఇంత హ్యాపీనెస్ ఇచ్చింది అభిమానులందరికీ, మెగా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మెగా అభిమానులు అసలు మాకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చినందుకు నేను అసలు ఆనందాన్ని నేను ఎన్నిసార్లు వ్యక్తం చేసుకున్నా సరిపోదండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీడియా వారికి అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు మెయిన్ కీ రోల్ అయిన ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళందరినీ సన్మానించడానికి ప్రత్యేకంగా నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. మా ఇన్విటేషన్ అందుకొని మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళందరినీ మీరు వచ్చి సన్మానిస్తే మా సినిమా టీం అందరినీ సన్మానించినట్టే. వాళ్ళు ఎంతోమందికి ఈ సినిమా ద్వారా ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. వచ్చి మీరు వాళ్ళని సన్మానించి, మీరు ఆల్రెడీ సినిమా చూసి నాకు ఫోన్ చేశారు. సో మీ ఫీలింగ్ కూడా ఆడియన్స్ చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ అన్న. సో గట్టిగా చప్పట్లతో మన మినిస్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. సో కెన్ వి హియర్ మ్యూజిక్ అండ్ సౌండ్ ఫర్ హిమ్? అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిని, సాయి కుమార్ గారిని, వీరందరినీ కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ మిగతా ఆర్టిస్టులు అందరినీ కూడా, ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అందరినీ కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సుప్రీం మూవీలో యాక్ట్ చేసిన మన టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా కోరుకుంటున్నాము. ఇస్ ఎనీబడీ ఇస్ దేర్ లెఫ్ట్?
గారు ఈ సినిమాలో ఎంతో కీలకమైన పాత్ర. అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ఒక ఎసెట్ గా నిలిచింది. వారందరినీ కూడా ఎంతో ప్రేమగా సత్కరించుకుంటున్నారు. అండ్ ఇది కూడా ఒక ఆనర్ లా ఫీల్ అవుదాం మనందరం కూడా, బికాస్ వి ఆల్ ఆర్ సో బ్లెస్డ్ వీళ్ళు మన మధ్యలో ఉన్నందుకు. నెవర్ గివ్ అప్ అనే ఒక కాన్సెప్ట్ తో లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. సో ఈవెన్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ ఇన్ అవర్ లైఫ్. ఎన్ని కష్టాలు వచ్చినా ఏదైనా కూడా ఎప్పుడు మనం నిరుత్సాహపడకుండా లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఉండాలి అని వీళ్ళని చూసి నేర్చుకుందాం. ఈ సినిమా మనందరి సినిమా లైబ్రరీస్ లో నిలిచిపోయే సినిమా డెఫినెట్ గా సుప్రీం. ఈ సినిమాలో ఎంత మంచి మెసేజ్ ఉందో సినిమా చూసిన వారందరికీ అర్థమవుతుంది. We all are really proud of you guys. మీరు మాకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సమ్మర్ లో ప్రతి ఒక్కళ్ళు, ప్రతి కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ కూడా తప్పకుండా వెళ్ళి చూడవలసిన సినిమా సుప్రీం. అలాగే మరి గౌరవనీయులైన మన మినిస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గౌరవనీయులు సుప్రీం చిత్రం దర్శకులు అనిల్ రావిపూడి గారు, మిత్రులు, మరి ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు వల్ల ఎక్కడ చూసినా దిల్ రాజు మిత్రుడు దిల్ రాజు గారికి, అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి హీరో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా గారికి, చిన్నారి మిఖేల్ గాంధీ, పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారు, మరి ఇందులో ప్రతి ఒక్క టెక్నీషియన్, సాయి కుమార్ గారు, మర్చిపోయిన పృథ్వీ, ప్రభాశ్రీను, అదేవిధంగా వెన్నెల కిషోర్ గారు, ఆయన విలన్ గారి పేరేందు, కబీర్ సింగ్, రవి కిషన్, భోజ్పూరి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకించి దిల్ రాజు గారు ఈ సినిమా సక్సెస్ అయినందుకు ఆనంద్ వాళ్ళ టీంని సన్మానించాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా సంతోషదాయకం. మనకందరికీ తెలుసు, ఫిజికల్గా ఫిట్నెస్ ఉన్న వాళ్ళే ఇబ్బంది పడేటువంటి సందర్భంలో ఆనంద్ వాళ్ళ టీం మరి ఆ సినిమాలో ఫైనల్ టచ్ కరెక్ట్ క్లైమాక్స్కి వచ్చేటువంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో వాళ్ళ డాటర్ ఆపరేషన్ సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ చిన్నారి హీరో, అదేవిధంగా సాయి ధరమ్ తేజ్ ఆదుకున్నటువంటి సందర్భాన్ని ఆ క్లైమాక్స్లో వాళ్ళు చేసినటువంటి ఆ ఫైటింగ్ నిజంగా చిరస్థాయిగా మిగిలిపోయేటువంటిది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కూడా అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మానవత దృక్పథంతోనే ఎంతో ఉపయోగపరంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా దిల్ రాజు గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్లకు కాళ్ళు ప్రాపర్గా లేకపోయినప్పటికీ వాళ్ళు చేసినటువంటి కష్టం, కానీ మన రాజేంద్ర ప్రసాద్ గారేమో వీపుల మీద బొమ్మలు వేస్తున్నారు. అయితే నేను ఈ సినిమా చూడగానే నేను దిల్ రాజు గారికి ఫోన్ చేసి చెప్పిన ఇది మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుందని. మరి ఈరోజు టాక్ కూడా ఆ విధంగానే ఉంది.
సాయి ధరమ్ తేజ్ కూడా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఒక పేపర్లో కూడా వారి మదర్ది అంటే ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఒక ఆర్టికల్ రాసినారు, అది కూడా చదవడం జరిగింది. తప్పకుండా. కానీ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో బాగున్న ఇంటికెళ్ళు అప్పుడప్పుడు ముందొస్తూ ఉంటాయి. అదేవిధంగా రాజశేఖర్ అన్న గారు కూడా ఇన్స్పెక్టర్గా చాలా బాగా చేసినారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా, ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మంచి రోజులు వస్తాయనడానికి ఈ మధ్యకాలంలో సరైనోడు ఒక పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత